హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఐసెట్ 2026 రిజల్ట్స్ రేపే రిలీజ్ అవుతున్నాయి. వితిన్ 1 మినిట్లో రిజల్ట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, రిజల్ట్స్ డౌన్లోడ్ లింక్ ఏంటనే తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్న లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా మీరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కౌన్సిలింగ్ వరకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. రాష్ట్రంలో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఐసెట్ 2026 ఫలితాలను జూన్ 12న విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, టీజీ ఐసెట్ 2026 చైర్మన్ ప్రొఫెసర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్తో పాటు ఉన్నత విద్యామండలి విశ్వవిద్యాలయ అధికారులు ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సో ప్రెస్కి 2-3 డేస్ బ్యాకే తెలిసింది రేపు రిజల్ట్స్ అని. మనకు రేపు రిజల్ట్స్ అయితే రేపు మార్నింగ్ అన్ని పేపర్స్లో రేపే రిజల్ట్స్ అని డిక్లేర్ చేస్తారు. యాక్చువల్గా అయితే షెడ్యూల్ ప్రకారం జూన్ 19th రోజు రిజల్ట్స్ రిలీజ్ అవ్వాలి. బట్ అనుకున్న దానికంటే 1 వీక్ ముందే రిజల్ట్స్ రిలీజ్ చేసి తర్వాత కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పుడు రిజల్ట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తాం. ఇది వచ్చేసి తెలంగాణ ఐసెట్ 2026 అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయండి, అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేస్తారు. రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్లో రిజల్ట్స్ రిలీజ్డ్ అని పడుతుంది. తర్వాత ఇప్పుడు డౌన్లోడ్ హాల్ టికెట్ ఏ విధంగా అయితే రెడ్ కలర్లో ఉందో అట్లా డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని కనిపిస్తూ ఉంటుంది. మీకు కొత్త ఆప్షన్ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చింది, ఎంత ర్యాంక్ వచ్చింది అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ నీ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి. రేపు 10 తర్వాత రిజల్ట్స్ రిలీజ్ అయితే రిజల్ట్స్ రిలీజ్డ్ అని ఇక్కడ లేటెస్ట్ అప్డేట్లో పడిన తర్వాత మనకు డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీ రిజల్ట్స్ని చెక్ చేసుకోండి. మళ్ళీ అఫీషియల్స్ నుంచి ఎట్లాంటి అప్డేట్ వచ్చినా మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.